రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 మంది అభ్యర్థులతో తన జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్తో పాటు రజనీష్ అగర్వాల్కు అవకాశం కల్పించింది. రాజస్థాన్ నుంచి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ఆల్కా గుర్జర్లను ఎంపిక చేసింది. గుజరాత్ నుంచి 4 అభ్యర్థులకు టికెట్లు కేటాయించగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై టాగాక్, మణిపూర్ నుంచి ఏ శారదాదేవికి అవకాశం ఇచ్చింది. అలాగే ఒడిశా రాజ్యసభ ఉప ఎన్నిక కోసం ఇటీవల బీజేపీలో చేరిన దేవాశిష్ సమంత్రాయ్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11 మంది అభ్యర్థులతో తన జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్తో పాటు రజనీష్ అగర్వాల్కు అవకాశం కల్పించింది. రాజస్థాన్ నుంచి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా, ఆల్కా గుర్జర్లను ఎంపిక చేసింది. గుజరాత్ నుంచి 4 అభ్యర్థులకు టికెట్ కేటాయించగా అరుణాచల్ ప్రదేశ్ నుంచి తై టాగాకు, మణిపూర్ నుంచి ఏ శారదాదేవికి అవకాశం ఇచ్చింది. అలాగే ఒడిశా రాజ్యసభ ఉప ఎన్నిక కోసం ఇటీవల బీజేపీలో చేరిన దేవాశిష్ సమంత్రాయ్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7 రాజ్యసభ స్థానాలకు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్లకు అవకాశం కల్పించింది. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి పేరును ఖరారు చేయగా తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఈ ఎంపికల ద్వారా ప్రాంతీయ సామాజిక సమీకరణాలతో పాటు అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటు ఎగువ సభలో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 7 రాజ్యసభ స్థానాలకు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, మన్సూర్ అలీఖాన్లకు అవకాశం కల్పించింది. రాజస్థాన్ నుంచి నీరజ్ డాంగి పేరును ఖరారు చేయగా తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ నుంచి మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్కు పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఈ ఎంపికల ద్వారా ప్రాంతీయ సామాజిక సమీకరణాలతో పాటు అనుభవజ్ఞులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటు ఎగువ సభలో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.